క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కార్మేలు మాత పండుగ శుభాకాంక్షలు. ఈరోజు తల్లి కార్మేలు మాత నా జీవితంలో చేసిన 2 అద్భుతాలను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ముఖ్యంగా నా యొక్క వర్క్కి సంబంధించి నవీన మొదటి రోజు తల్లి కార్మేలు మాతను ప్రార్థించగా ఆమె యొక్క ప్రార్థన సహకారంతో నా యొక్క వర్క్ ప్రోగ్రెస్ పెరిగి అది 100% ఇన్ టైంలో నేను కంప్లీట్ చేసుకోగలిగాను. ఈమెకు ప్రార్థించకుండా నేను చేసినప్పుడు అది చాలా తక్కువ ప్రోగ్రెస్లో ఉండండేది. అదేవిధంగా ఈరోజు ఒక వారం నుంచి కూడా నేను ఒక ఆర్థికపరమైన ఇబ్బంది గుండా వెళ్తూ ఉన్నాను. తెలిసిన వారందరినీ, నా యొక్క స్నేహితులని, బంధువులను కూడా అడిగి ఉన్నాను. కాకపోతే ఎవరు కూడా నాకు సరిగా రెస్పాండ్ అవ్వలేదు. దీన్ని బట్టి నేను వాళ్ళని తప్పు పట్టడం లేదు, కానీ కాస్త ఎక్కువ బాధపడ్డాను. ఎందుకంటే నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తా, వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు, నిజానికి వాళ్ళ దగ్గర కూడా ఉందో లేదో అన్న ఆలోచన కూడా నాకు వచ్చింది. ఎప్పుడైతే వాళ్ళని అడుగుతున్నానో ఆ టైంలో నేను ఎప్పుడూ దేవుణ్ణి ప్రార్థించలేదు. కానీ చివరిగా ఈ యొక్క ఫోటో కార్మేలు మాత చిత్రం నా యొక్క స్టేటస్లో ఉండింది. ఎందుకో చూడగానే అమ్మ, నేను ఈ బాధలో ఉన్నాను, మరి నాకు సహాయం చెయ్యి అని ప్రార్థన చేసి ఆ యొక్క వేరే ఫ్రెండ్ని నేను అడిగే సాహసం చేస్తున్నాను. అది కూడా నాకు కాస్త డౌట్ ఉన్నింది. కాకపోతే ఆ యొక్క ముఖ చిత్రాన్ని చూడగానే అమ్మ నాకు తప్పకుండా సహాయం చేస్తుంది అని ఆమెను ప్రార్థించి ఆ యొక్క వ్యక్తిని అడగడం జరిగింది. అప్పుడు ఆ వ్యక్తి వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే రెస్పాండ్ అయ్యి నేను అడిగిన అమౌంట్ నాకు ఇవ్వడం అనేది జరిగింది. ఇది కేవలం తల్లి ప్రార్థన ద్వారానే జరిగిందని నేను పూర్ణ మనసుతో నమ్ముతూ ఉన్నాను. ఇంకా దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది, ఆ యొక్క మరియ తల్లి ప్రార్థన వేడుదల మనం అడిగినప్పుడు ఆమె కాదనకుండా తప్పకుండా మన కోసం ప్రార్థిస్తుంది, మన యొక్క అవసరాలను తీరుస్తుంది అన్నది నా విశ్వాసం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లి ప్రార్థన వేడుదలను అడగాలి. అవసరం ఉన్నప్పుడు ఆ యొక్క తల్లి ప్రార్థన సహకారంతో ఆ యొక్క అవసరతలను తీర్చుకోగలగాలి. దేవుడు యొక్క చిన్న సాక్ష్యాన్ని దీవించుదురుగాక. ఆమేన్. అలాగే నాకు ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని చేసిన ఆ యొక్క బిడ్డని, వారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.